నెల్లూరు అనగానే చాలా గుర్తొస్తాయి. అందులో నెల్లూరు చేపల పులుసైతే ఇంకా బాగా గుర్తొస్తుంది. ఇప్పటికీ నాకు అర్థం కాని ఒక విషయం ఏమిటంటే, ఏ కూరైనా అప్పటికప్పుడు చేసుకొని తింటే రుచిగా ఉంటుందంటారు. కానీ ఈ చేపల కూరేంటో పక్క రోజుకి అమృతంలాగా అదిరిపోయే రుచిగా మారుతుంది అంటారు. ఎందుకలా? మీకెవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇక ఆ సందేహాలు పక్కన పెట్టి మా నెల్లూరు చేపల కూర ఎలా చేయాలి? ఏవి, ఎప్పుడు, ఎంత వేస్తే అద్భుతమైన రుచి వస్తుందో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా తెచ్చుకున్న చేపలను 2, 3 సార్లు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రాళ్ళ ఉప్పును వేసి బాగా క్లీన్ చేసుకొని 2, 3 సార్లు వాష్ చేయాలి. ఇలా ఎందుకు వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటారంటే, నాన్ వెజ్‌లో కల్లా అతి వాసన వచ్చేది ఏదైనా ఉంది అంటారు చేపై. సో, ఆ వాసన పోవడానికి 2, 3 సార్లు వాటర్‌తో క్లీన్ చేస్తారు. సాల్ట్‌తో క్లీన్ చేస్తారు. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత, అలా శుభ్రం చేసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో మీకెంత పులుసైతే అంత. అంటే ఎన్ని కేజీలు తెచ్చుకుంటే అన్ని కేజీలు, ఎంతమందుంటే అంతమందికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక బౌల్‌లో టమోటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా నలుపుకోవాలి. జ్యూసీగా వచ్చేలాగా నలుపుకున్న తర్వాత ఉప్పు, కారం కలిపి పెట్టిన ఈ చేపలను ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు, ఇప్పుడు కలుపుకున్న ఈ టమోటా, ఆనియన్స్ జ్యూస్‌ని కలుపుకొని మొత్తానికి బాగా స్మాష్ చేసుకోవాలి. చేపలు కదలకుండా కలుపుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టేసి ఒక కడాయిలో కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా దోరగా చిటపటలాడేలాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ చేపల కూరకి ఇదే మసాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో చేపల కూరకు తగినంత ఆయిల్ వేసుకొని, చేపల కూరకు మూతి పెద్దగా ఉండే కడాయిల్ని పెట్టుకోండి. ఎందుకంటే చేపని అటు ఇటు తిప్పినప్పుడు అది క్లమ్జీగా ఉండకుండా స్పేసీగా ఉంటే బావుంటుంది. ఇప్పుడు కడాయి వేడెక్కాక అందులో కూరకు తగ్గట్టుగా నూనె పోసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసుని దాంట్లో వేసేయండి. మీరు నమ్మరండి. ఆ వేసినప్పుడు వచ్చిన స్మెల్ ఉంటుంది. అప్పటికప్పుడే తినేయాలనిపించేంత బావుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇదేంటి కొత్తగా కలిపిందనుకుంటున్నారా చేత్తోటి? చాలా బావుంటది. ట్రై చేయండి. దీనిని ఇక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడకనిద్దాం. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి కూర కలరు మారిపోయింది. దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని సిమ్‌లో పెట్టుకొని మనము మామిడికాయ ముక్కలు ఎంత పులుపు కావాలి అనే దానికి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు పైన అలా వేసుకొని కొంచెం అటు ఇటు ముక్కల్ని రొటేట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 ఆర్ 15 మినిట్స్ వదిలేసాము అంటే కూర ఉంటుందండి. అద్భుతము, అద్భుతము. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడింది. ఇంక దించేస్తున్నాం అన్న 3 మినిట్స్ ముందు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి దీంట్లో వేసేసి జస్ట్ 2 మినిట్స్, 3 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో తినడమే. ఇవాళటి కన్నా రేపుంటుంది కూర. ఇంక చెప్పవలేదు ఎందుకు అంటే అది ఆ స్మెల్లు, ఆ మసాలా, ఆ పులుసు అంతా ముక్క లోపలికి అబ్జర్వ్ చేసుకొని రేపటికి చాలా బావుంటుంది. ఈ చేప 3 కిలోలు. ఇందులో ఫిష్ ఎగ్స్ ఉన్నాయండి. మా పిల్లలకి చాలా ఇష్టం. చాలా బాగా తింటారు. అందుకని దాన్ని ఫ్రై ఎలా చేయాలనేది అండ్ అలాగే ఫిష్ కూడా వాళ్ళకి ఫ్రై అంటే ఇష్టం. వాళ్ళు పులుసు తినరు. వాళ్ళకి ఫ్రై ఇష్టం. సో, చేపలు 2 పక్కన పెట్టి వాళ్ళ కోసం ఫ్రై చేస్తాను. మేమెలా ఫ్రై చేస్తాము, ఈ ఫిష్ ఎగ్స్ తోటి ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది కూడా ఇంకొక వీడియోలో పెడతాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.